శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాభారతం సంక్షిప్తగాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అరణ్యపర్వం. అలా అరణ్యవాసం చేస్తూ పాండవులు కామ్యకవనము చేరారు. అక్కడకు సత్యభామ సహితుడై కృష్ణుడు ఏతించాడు. ఒకనాడు సత్యభామ ద్రౌపదిని సమీపించి, వదిన, పాలకులతో సమానమైన వారు నీ భర్తలు. వారెప్పుడూ ప్రసన్నవదనాలతోనే నిన్ను చూస్తారు. పల్లెత్తి పరుషం పలుకకుండా, కన్నులు ఎర్రజేయకుండా ఉంటున్నారే. ఏ వ్రతం చేస్తే, మరి ఏ ఔషధం ప్రయోగిస్తే, ఏ మంత్రాన్ని ఉపాసిస్తే, ఏ గంగా స్నానం చేస్తే భర్త ఇంత అనుకూలంగా ఉంటాడో ఆ రహస్యం చెబుదు అంది. ద్రౌపదీదేవి చిరునవ్వు నవ్వి, భామామణి, నువ్వు చెప్పిన వ్రతాలు, మంత్రాలు, మందులు, స్నానాలు మన వంటి వారికి కాదమ్మా. శీలరక్షణ తెలియని కుత్సిత స్వభావులకు అవన్నీ కావాలి. అసలు మన మనస్సు అటువంటి ఊహలనే రానివ్వకూడదు. భర్తను వశపరుచుకుందుకు మందులు, మంత్రాలు ప్రయోగిస్తున్న విషయం తెలిసిన ఉత్తర క్షణంలో త్రాచుపాము చేరుని ఇంటిని చూసినట్లే చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండిపోతుంది. ఇక మందులు, ఇవి తినిపించడం వల్ల వారు భయంకర రోగాలకు గురవుతారు. ఉన్మాదులు కావచ్చు. కొందరు ఈ మందులు తిని మరణించను కూడా వచ్చు. నడి వయసులో ఉన్న భర్తకు వార్ధక్యము, మూగతనము, చెవుడు ప్రాప్తించవచ్చు. అందుచేత ఈ దారులేవి అనుసరించరాదు. ఇక నేను సాధించిన మార్గం అహంకార దురభిమానాలను దరిచేరనివ్వదు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడను. ఎక్కడ పడితే అక్కడ నిలబడి అనవసర విషయాలను చూస్తూ ఉండను. సిగ్గులేని దానిలా అందరితోనూ మాట్లాడను. మనకు పరిచయం లేని వారి వైపు చూడాలని కూడా అనిపించదు. నిరంతరం మా వారి మనసును గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవడమే నేను సాధించిన బ్రహ్మ విద్య. వారు సంపదలతో తొలితేగలనాడు ఏ గౌరవం చూపానో ఈనాడిక్కడ కూడా అదే దృష్టితో చూస్తున్నారు. ఏ పని మీదైనా వారు ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు తిరిగి రాగానే చేతిలో ఉన్న పని విడిచేసి నవ్వుతూ స్వాగతమిచ్చి పాద ప్రక్షాళనకి నీరిచ్చి స్వాదు జలాలను అందించి వారి సేవలోనే ఉంటాను. ఎవరికేది రుచో వారి కోసం ఆ వంట నేనే స్వయంగా చేసి వడ్డించి చిరునవ్వుతో వారి చేత తినిపిస్తాను. ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా నేనే చూస్తాను. సోమృతనాన్ని నా దరిదాపులకు కూడా రానివ్వను. పరిహాస ప్రసంగ సమయంలో తప్ప వారి ముందు కూడా నవ్వుతూ వెకిలిగా నిలబడను. తోటలలో ఒంటరిగా తిరగను. నీచులను దరిజేరనివ్వను. అసంతృప్తి అనేదే ఎరుగను. అసలు కోపమే రానివ్వను. వచ్చిన ఆ క్షణంలో తోసేస్తాను. భర్త తోడు లేకుండా పరగృహంలో కాలు పెట్టను. ప్రసంగాలు వింటానే తప్ప అందులో నా తెలివిని ప్రదర్శించను. వారు దేశాంతరం వెళ్తే అలంకారాలు ముట్టను. అలంకార శూన్యంగా అపరిశుభ్ర వస్త్రాలతో జుట్టు విరబోసుకుని వారికి ఎప్పుడూ కనబడను. కుంతీదేవి కుటుంబజనంలో ఎవరెవరితో ఎలా ప్రవర్తించేదో అలానే నడుపుతున్నాను. అత్తగారిని ఒక్క మాట కూడా అనను. ఆవిడకు వీరికి ఎదురు చెప్పి వాదాలు చేయను. మనస్సు నిర్మలంగా ఉంచుకొని ఉషకాలంలో నిద్రలేచి ఎవరెవరి అవసరాలేమిటో అన్నీ స్వయంగా చూస్తాను. ఇంద్రప్రస్థంలో ఉన్న రోజులలో 8,000 మంది వేదవిధులు, 88,000 మంది విద్యార్థులు, ఇంకా ఎందరో అతిథులు, అభ్యాగతులు, వారందరి భోజనాలు స్వయంగా చూసుకునేదాన్ని. ఇంకా మా పరిచారికాగణం, వారందరి సుఖ సంతోషాలు ఇవన్నీ నా బాధ్యతలే. ఆదాయ వ్యయాలు ఎప్పటికప్పుడు చూసుకునేదాన్ని. మా కోశాగారంలో నాకు తెలియనిది లేదు. అది అక్షయంగా ఉండేటట్లుగా చూసేదాన్ని. అందరికన్నా ముందు నిద్రలేచి అందరూ సుఖంగా నిద్రించాక నేను శయ్యాగారం చేరుతాను. వీటితోనే నేను వారి అనుగ్రహాన్ని పొందగలిగాను. సుఖం వల్ల సుఖం రాదు సత్యభామ. దుఃఖానుభవం కలిగితేనే సుఖం తెలిసేది. ప్రాంగణంలో భర్త కనిపించగానే దాసీలను పిలిచి, ఆయనకు అవసరాలు చూడమనకు, నువ్వే స్వయంగా ఆయనను సేవించు. నీ భర్త నీకు ఏ విషయం చెప్పినా అది పరమరహస్యంగా ఉంచు. రహస్యం కాకపోయినా సరే, నీ భర్త శ్రేయోభిలాషులు, స్నేహితులు కనిపించినప్పుడు
వారి విషయంలో అనాదరం కనిపించనివ్వకుండా వారి భోజన భాజనాలన్నీ స్వయంగా చూసుకో. ఆయనకి గిట్టని వారుంటే వారి వైపు చూడనే చూడకు. ఊసిపోక ఒక చాడీలు పలికే ఆడవారిని నీ దగ్గరకు రానియ్యకు. కొడుకులతో అయినా సరే ఏకాంతంలో ఉండకు. ఎప్పుడూ చిరునవ్వుతో, సువాసన లేనే పూలు ముడిచిన సిగతో, అంగరాగాలంకారాలతో పరిశుభ్రవసనం ధరించి వినయంగా భర్తను సేవించడానికి ఎదురు చూస్తూ ఉండు. అప్పుడు వాసుదేవుడు తన అనురాగ సామ్రాజ్యానికి నిన్ను పట్టమహిషం చేస్తాడు అంది. అలా కొన్ని రోజులు అక్కడ గడిపిన అనంతరం వాసుదేవుడు ధర్మరాజాదులకు ఆశ్వాసన వాక్యాలు పలికి సత్యభామా సహితుడై ద్వారకా నగరానికి ప్రయాణమయ్యాడు. పాండవులు మునిజన సేవతో, పరమేశ్వర ఆరాధనతో కాలం గడుపుతున్నారు. వనవాస క్లేశంతో వారి శరీరాలు కృషిస్తున్నాయి అని ధృతరాష్ట్రుని సమీపించిన ఒక వేదవిధుడైన విప్రుడు చెప్పగా విన్న ఆ చక్రవర్తి వారికి కలిగిన క్లేశాలకు కొంతసేపు దుఃఖించి, వనవాస సమయంలో అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించిన విషయాలు స్మృతికి రాగా మరింత బాధపడ్డాడు. పాంచభౌతిక దేహంతో ఇంద్రలోకం దర్శించి అక్కడ అనేక అస్త్రాలు అర్జునుడు ప్రయోగ ఉపసంహారాలతో నేర్చిరావడం కంటే హృదయానికి ఆఘాతం మరేముంది నాకు అని శోకించడం విన్న శకుని కర్ణులు దుర్యోధనుని సమీపించి, కురువంశ శిరోభూషణ, నువ్విప్పుడు శత్రువులను పరాజితులను చేసి దేవేంద్రుని వలె వెలుగుతున్నావు. ఈ వైభవాన్ని చూసి నీ హితులందరూ ఆనందించి అభినందించడం కంటే విరోధి వర్గం నీ రాచరికం చూసి తలవంచడమే మనకెక్కువ ఆనందం. ఆపదలో చిక్కి అనాథల వలె దిక్కులు పట్టిపోయిన శత్రువులను చూసినప్పుడే మనకు హద్దులు లేని ఆహ్లాదం కలుగుతుంది అని సమయం కనిపెట్టి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన ఈ గోగణాలన్నీ ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నాయి. ఒక్క మాట వాటి మంచి చెడ్డలు చూసి రావాలి అనగా ఆయన, పాండవులు ద్వైతవనం చేరారని విన్నాను, అక్కడికి ఇప్పుడు మీరు వెళ్ళడం మంచిది కాదు అన్నాడు. ధృతరాష్ట్రుడు తాము పాండవుల వైపు వెళ్ళబోవడం లేదని, గోవులను చూసి వస్తామని నమ్మబలికి అనుచర వర్గంతో అలంకార శోభితులై దుర్యోధన, దుశ్శాసన శతం, శకుని కర్ణులు బయలుదేరి వెళ్ళారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.